బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరం చేసింది ఈడీ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ ఇంట్లో నగదు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు మరో 6 ఇండ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఈ స్కీమ్లో 700 కోట్లు దారి మళ్లించినట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. రాజు కళ్యాణ్ కుమార్ ను నిన్న అదుపులోకి తీసుకుంది ఈడీ. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఆఫీసుకు తరలించి అర్ధరాత్రి వరకు ఎంక్వైరీ చేశారు. అంతకుముందు దిల్సుఖ్ నగర్లోని గుండమరాజు కళ్యాణ్ కుమార్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల సమయంలో ఇంట్లో దొరికిన నగదుకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. గొర్రెల స్కామ్ కు సంబంధించి మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ సోదాల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో అయితే గొర్రెల స్కామ్ అనేది ఈసారి బయటపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గొర్రెలను పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో అయితే ఇటు లబ్ధిదారులకు డబ్బులు చేరకపోగా, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి గొర్రెలను సప్లై చేసినటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వారికి కూడా డబ్బులు సప్లై చేయకుండా నిధులను దారి మళ్లించి కోట్లాది రూపాయలు గోల్మాల్ చేసినట్లయితే ఇటు గతంలో చూడవచ్చు మనం ఏసీబీ అధికారులు దీన్ని కేసు టేకప్ చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా 17 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏసీబీ కేసు ఆధారంగా అయితే ఈడీ అధికారులు కూడా మనం చూస్తున్నాం. గత సంవత్సరం కేసు నమోదైనటువంటి కేసు ఆధారంగా అయితే ఇటీవల ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి ఈడీ అధికారులు అయితే నిన్న ఈడీ ఏకకాలంలోనే హైదరాబాద్ వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గొర్రెల స్కామ్కు సంబంధించి అయితే మనం చూడవచ్చు, గత శాఖలో మంత్రిగా వ్యవహరించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్తో పాటు అదేవిధంగా గతంలో గొర్రెల స్కామ్కు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి 8 మంది ఇళ్లలో అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసును మనం గమనిస్తే 700 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క నిధులు గోల్మాల్ అయ్యాయి. చాలామంది ఇక్కడ లబ్ధిదారులకు అయితే నిధులు అందలేదు. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఎవరైతే గొర్రెలను అమ్మినటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండానే ఎలక్షన్ కోడ్ కారణాన్ని చూపి అయితే ఇటు డబ్బులను వేరొక బినామీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అయితే గుర్తించినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి మేకలు సప్లై చేసినటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు ఇక్కడ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో విచారణ చేసిన అనంతరం అయితే తాము మోసపోయామని డిసైడ్ అయిన అనంతరం గత సంవత్సరం మనం చూస్తే 2023లో ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఆధారంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గొర్రెల స్కామ్కు సంబంధించినటువంటి అవినీతిపై పూర్తి స్థాయిలో ఇటు ఆరా తీయాలంటూ కూడా ఏసీబీకి కేసును అప్పగించిన క్రమంలో ఏసీబీ అధికారులు కూడా సుదీర్ఘంగా విచారణ చేసి 17 మంది నిందితులుగా గుర్తించడంతో పాటు వారు అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకు కూడా తరలించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 700 కోట్ల నిధులకు సంబంధించినటువంటి గోల్మాల్ వ్యవహారాన్ని అయితే ఈడీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎందుకంటే నిధులు కోట్లాది రూపాయల నిధులు అయితే ఇటు లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి ఇటు పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయితే ఇటు కేసు నమోదు చేసినటువంటి ఈడీ అధికారులు మనం చూస్తున్నాం ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులను ఎవరెవరికి లబ్ధిదారులకు అందజేశారు, నిధుల బినామీలో ఎవరెవరిని ఎంపిక చేశారు అనేటువంటి అన్ని అంశాలపై కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఈడీ అధికారులు అయితే ఈ యొక్క విచారణను దూకుడుగా ముందుకు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మనం చూస్తున్నాం గతంలో ఉన్నటువంటి ఓఎస్డీతో పాటు అదేవిధంగా గతంలో గొర్రెల శాఖకు సంబంధించినటువంటి మాజీ సీఈఓ రామచంద్ర నాయక్ తదితరులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సోదాల్లో అయితే కళ్యాణ్ కుమార్ నివాసంలో, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి తన నివాసంలో అయితే ఏకకాలంలో సోదాలు నిర్వహించిన క్రమంలో ఇటు నగదుతో పాటు ఇటు డాక్యుమెంట్స్, అదేవిధంగా మనం దానికి సంబంధించినటువంటి స్కామ్కు సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ను కూడా సేకరించినటువంటి ఈడీ అధికారులు అయితే అనంతరం ఈడీ కార్యాలయం బషీర్బాగ్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయానికి నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే ఇటు కళ్యాణ్ కుమార్ను తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో కళ్యాణ్ కుమార్ తన వ్యక్తిగత సొంత వాహనంలోనే ఇటు ఈడీ కార్యాలయానికి వచ్చిన క్రమంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు ఏదైతే అక్కడ సోదాల సమయంలో ఇటు టేకప్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా నగదుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే స్కామ్ ఏ విధంగా జరిగింది, ఇటు బినామీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటి, దాంట్లో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి అన్ని కోణాలలో కూడా, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి 700 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో అంటే లబ్ధిదారులకు పంపిణీ చేసినప్పటికీ కూడా అందులో బినామీలు ఎంతమంది ఉన్నారు, అసలైన లబ్ధిదారులకు ఎంతమందికి నిధులు అనేటివి పంపించారనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఈడీ అయితే దానికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు అదేవిధంగా అధికారుల అనుమతులు, ఎందుకంటే మనం చూస్తున్నాం మంత్రి ఓఎస్డీగా ఉన్నటువంటి కళ్యాణ్ కుమార్
కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తున్న క్రమంలో ఇటు కళ్యాణ్ కుమార్ అయితే నిన్న సోదాలు చేయడంతో పాటు కళ్యాణ్ కుమార్ని ఇక్కడ అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే గతంలో ఏసీబీ కేసుకు సంబంధించి కూడా ఇటు కాంట్రాక్టర్లుగా వ్యవహరించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం దేశం విడిచి ఉన్న క్రమంలో వారు కూడా అందుబాటులో లేకపోవడంతో అయితే శాఖకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీల్లో కూడా కళ్యాణ్ కుమార్ పాత్ర కీలకంగా ఉందన్నట్టు గుర్తించినటువంటి ఈడీ అధికారులు అయితే తనను అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం నుంచి ప్రస్తుతం కూడా ఇటు కళ్యాణ్ కుమార్ ఈడీ అధికారుల అదుపులోనే ఉన్నాడు. దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే లావాదేవీలకు సంబంధించి ఎక్కడి నుంచి ఎవరికి పంపించారనేటువంటి అన్ని కోణాల్లో కూడా అధికారులు ఆరా తీస్తున్న క్రమంలో ముఖ్యంగా మనం చూస్తే ఇదే కేసులో గతంలో 17 మందిని అరెస్ట్ చేసిన క్రమంలో నిన్న మాత్రం 6 ఏదైతే ఉన్నతాధికారులు గతంలో గొర్రెల స్కామ్లో వారి యొక్క అనుమతులు ఎవరైతే ఇచ్చారో వారికి సంబంధించినటువంటి 6 అధికారులతో పాటు 2 కాంట్రాక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి ఇటు గొర్రెల స్కామ్స్తో పాటు పలు డాక్యుమెంట్లను అదేవిధంగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న కళ్యాణ్ కుమార్ ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఈడీ అధికారులు అక్కడ దొరికినటువంటి నగదును లెక్కించేందుకు ఇటు మనం చూడవచ్చు డబ్బులను లెక్కించేందుకు 2 మిషన్స్ను కూడా తీసుకువెళ్ళినట్లయితే మనకు సమాచారం ఉన్న క్రమంలో నిన్న జరిగినటువంటి సోదాలు అదేవిధంగా ఈరోజు కళ్యాణ్ కుమార్ అరెస్ట్ చేశారా, అదుపులోకి తీసుకున్నారా, విచారణ కొనసాగుతుందా, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వీటన్నిటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు అయితే ఈరోజు స్పష్టత ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డబ్బులకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైంది, ప్రజాధనాన్ని ఎక్కడ దారి మళ్లించారు, ఎక్కడ నిధుల గోల్మాల్కు పాల్పడ్డటువంటి అన్ని కోణాల్లో కూడా ఈడీ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఈరోజు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వనున్నారని అయితే కొంత వేచి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 700 కోట్లను అయితే ఏసీబీ అంచనా వేసి ఇటు విచారణ చేసిన క్రమంలో నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలపై కూడా ఇటు ఈడీ అధికారులు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు అధికారుల ప్రమేయం, గత పెద్దల ప్రమేయం ఏ విధంగా ఉంది, ఎందుకంటే మనం చూస్తున్నాం లబ్ధిదారుల ఎంపికలో కూడా కొంత పారదర్శకత లోపించింది అనేటువంటి ఒక అంశంను అయితే గతంలో ఆరోపణలు ఉన్న క్రమంలో దీనిపైన ఎవరెవరికి కేటాయించారు, అబ్దిదారులు ఎవరు, బినామీలు ఎవరు, వీటన్నిటిపైన కూడా ఈడీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే లబ్ధిదారుల ఎంపికతో పాటు అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక చేసిన లబ్ధిదారులకు కూడా ఇటు నిధులను మంజూరు చేయకుండా ముఖ్యంగా ఇటు గొర్రెలు మేకలను అందించకుండా అయితే బినామీ పేర్లను పెట్టి డబ్బులను డైవర్ట్ చేయడంతో పాటు అసలైన యజమానులకు డబ్బులు ఇవ్వకుండా ఇటు వ్యవహరించినటువంటి అధికారులపై చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా ఉన్న క్రమంలో అయితే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎందుకంటే లావాదేవీలపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూస్తున్న స్క్రూటినీ చేసుకున్న క్రమంలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయనేపై అయితే ఈరోజు ఈడీ అధికారులు స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం అయితే ఈడీ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.